పాయింట్ సార్, నెక్స్ట్ పాయింట్ చెప్పనా సార్? హ్మ్. నెక్స్ట్ పాయింట్ క్రియేటింగ్ థింకింగ్ సార్, క్రియేటివ్గా థింక్ చేయడం. తర్వాత 4 పాయింట్స్ చెప్పండి. అదే సార్, ఫస్ట్ది ఐదోది ఆ! క్రియేటివ్ థింకింగ్. అబ్బా! ఎంత ఇంపార్టెంట్ పాయింట్స్. ఎవరు సార్ చెప్పింది? ఆ మేడం గారేనా? నాకు మేడం గారు సార్, మేడం. ఆమెకి తర్వాత థాంక్స్ చెప్పాల్సిందే. హ్మ్. లేకపోతే నేను కనిపెట్టడానికి ఇంకో 2 సంవత్సరాలు పట్టేది ఈ పాయింట్స్ అన్ని. ఆ! మనం మనం నా జీవితంలో ఏమేంటి అనేది కనిపెట్టడానికి ఆళ్ళకే ఒక బుక్ చదివారు. అంటే ఓ అవును 10 ఓ 25 ఏళ్ళో, 40 ఏళ్ళో, 50 ఏళ్ళో ఉన్న వ్యక్తి రాసిన బుక్ చదువుతారు వాళ్ళు. చదివి. ఆళ్ళకి అది దొరకడానికి ఓ 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు పడతది. అవును సార్. ఆ 25 ఏళ్ళు ప్లస్ ఈ 4 సంవత్సరాలు అంటే దగ్గర దగ్గరగా ఓ 30 సంవత్సరాల అనుభవం అది. హ్మ్. మనం ఇప్పుడు ఈరోజు తెలుసుకుంటున్నాం. హ్మ్. సార్ క్రియేటివ్ థింకింగ్. హ్మ్. ఆరోజు సార్ హ్యాండ్లింగ్ క్రిటిసిజం, క్రిటిసిజాన్ని హ్యాండ్లింగ్ చేయడం, హ్యాండ్లింగ్ క్రిటిసిజం. ఏడోది అంటే మోటివేషన్ సార్. అంటే రిజెక్షన్స్, క్రిటిసిజం. ఓకే. రిజెక్షన్స్. ఆ! హ్యాండ్లింగ్ క్రిటిసిజం అంటే రిజెక్షన్ సార్, విమర్శలను ఎదుర్కోవడం. అంతే. అంతే. హ్మ్. 7 పాయింట్ మోటివేషన్. 8 పాయింట్ టైమును స్ట్రెస్ను మేనేజ్ చేయడం సార్, టైం అండ్ స్ట్రెస్ను మేనేజ్ ఎట్లా చేయాలి అనే స్కిల్ లాస్ట్. ఓకే. టైంను మేనేజ్ చేసుకోవాలి, స్ట్రెస్ను మేనేజ్ చేసుకోవాలి సార్. 2 బ్యాలెన్స్ టైమ్‌ని. బ్యాలెన్సింగ్ చేయడం అంతే సార్. 8 పాయింట్. సార్ మీరు ఉదయం అన్నట్టుగా ఇందాక ఫస్ట్ స్టార్టింగ్‌లో అన్నట్టుగా సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి వచ్చిన వాళ్ళే ఎక్కువుంటారు ఎర్లీ మార్నింగ్. అవును సార్. హ్మ్. ఏ బలవంతం లేకుండా. ఎందుకంటే ఎంత బలవంతం చేసినా నిద్రనైతే వదులుకోరుగా ఎవరు. డ్రీమర్సే దాన్ని. హ్మ్. అవును సార్. రైట్ సార్. క్రియేటివ్ థింకింగ్. ఆ, హ్మ్. ఐదో పాయింట్ గురించి క్రియేటివ్ థింకింగ్ ఆలోచన. హ్మ్. కొత్తగా ఆలోచించడం సార్, నూతనంగా ఆలోచించడం, ఈ విధంగా అందరిలోకి కాకుండా మహేష్ బాబు ఒక దీంట్లో అంటాడు, అందరూ ఒకవైపు నేను ఒక్కరిని ఒకవైపు అని ఒక పాటలో అంటుంటాడు. అని ఒక పాటలో విన్నాను సార్ నేను. అట్లా కొత్తగా ఆలోచించాలి. గొర్రెలన్నీ ఒక సైడ్ వెళ్తున్నాయి సార్, అట్లా మనం కూడా ఒక గొర్రెలాగా కాకుండా కొత్తగా ఆలోచించాలి. అట్లా ఎందుకు వెళ్ళాలి, ఎందుకు ఇట్లా వెళ్ళకూడదు అని కొత్తగా ఆలోచించగలాలి. అట్లా హ్మ్. ఆలోచించినప్పుడే మనకు మనకు సపరేట్ అనేది ఉంటుంది సార్. మనకు ఒక ఇతరుల కంటే మనం ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఖచ్చితంగా గుర్తింపు అనేది రికగ్నిషన్ ఉంటుంది ఉంటది. సార్. హ్మ్. ఆ, అలాంటిది ఉంటుంది సార్. ఇన్నోవేటివ్ ఇన్నోవేటివ్‌గా ఆలోచించాలి. ఇన్నోవేటివ్. సృజనాత్మకత అని అంటారు. అవును క్రియేటివిటీ. సార్. ఉమ్. హ్మ్. హ్మ్. సమస్యలు వచ్చినప్పుడు నూతనంగా ఎట్లా దాన్ని హ్మ్. పరిష్కారం ఇవ్వాలి. ఒక బిజినెస్‌కి అవసరమే కదా సార్ ఇది? హ్మ్. చాలా అవసరం సార్ ఇది. ఇక సినిమా రంగానికి చాలా అవసరం. అవసరం ఒక సార్. కొత్త ఆర్ట్ అవును సార్. ఆర్టేసే వ్యక్తికి. అవును సార్, కొత్తగా ఉండాలి. ఎప్పుడు అంటే అందరి లెక్క కాకుండా క్రియేటివిటీగా హ్మ్. ఉండాలి సార్. అందుకని సృజనాత్మక కళలు అంటారు. అవును. ఆర్ట్స్‌కి. అవును హ్మ్. సార్. సృజనాత్మకత అనేది ప్రాణం. హ్మ్. బిజినెస్‌కి కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా మీరన్నట్టు జరిగిన వాటికి కొత్తగా ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. అవును. జరుగుతున్న వాటిని. అవును సార్. ఈసారి ఈ కోణంలో కాకుండా ఇంకో కోణంలో అర్థం చేసుకోవాలి. ఇంపార్టెంటేనా అది? హ్మ్. హ్మ్. మూసపోసిన ధోరణి అంటే ఏంటి సార్? ఎప్పుడు పాత హ్మ్. పద్ధతిలో వెళ్ళిపోవడం సార్. అంటే ఎప్పుడు అదే దారిలో వెళ్ళిపోవడం, మూసపోసిన దారి అంటే అటు హ్మ్. దాని కాకుండా కొత్తగా హ్మ్. నూతనంగా ఆలోచించగలగాలి సార్, అదే క్రియేటివిటీ. హ్మ్. అవుట్ ఆప్ ఆఫ్ బాక్స్ లోకి వెళ్ళాలి, కమ్ అవుట్ ఆఫ్ బాక్స్, అవుట్ ఆఫ్ ది బాక్స్. అదే హ్మ్. మూసపోసిన డోర్లో కాకుండా హ్మ్. కొత్తగా నువ్వు క్రియేటివిటీ అనేది ఉండాలి. కమ్ అవుట్ ఆఫ్ బాక్స్ అంటారు సార్ దాన్ని కూడా. హ్మ్. దాని మేడం హ్మ్. చెప్పింది అవార్డ్ అనేది. అవుట్ హుహుహు. ఆఫ్ బాక్స్ లోకి రావాలి, కమ్ అవుట్ ఆఫ్ బాక్స్. కొత్తగా నువ్వు క్రియేటివిటీ, కొత్తగా సృజనాత్మకంగా నువ్వు అంటే ఆలోచన. ఉపయోగపడే వాటిని ఉపయోగించుకుంటూ, ఉమ్, ఉపయోగపడని వాటి దగ్గర కొత్తగా ఆలోచించి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలి సార్ అది. హ్మ్. సో, దాన్ని కొత్తగా ఆలోచించడం అని అంటారు. అంతే గదా! అవును. ఇప్పుడు ఇదివరకు మార్కెట్ అంటే మార్కెట్‌లోకి బండేసుకొని, కారేసుకొని తిరిగేది కదా! హ్మ్. అవును సార్. ఇప్పుడు మనం డిజిటల్‌గా వెళ్తున్నాం. అవునా? అవును సార్. అవును సార్. సో, ఇది కొత్తది. అవును సార్, ఇది కొత్తది. మరి కొత్తగా వచ్చిన వాటిని మనం అలవాటు చేసుకోవాలంటే కొత్తగానే ఆలోచించాలి. అవును సార్. అవునా? హ్మ్. అంటే మన జీవితంలో ప్రతి స్టెప్‌లో కొత్తదనం ఉండాల్సిందే. అంతే. అంతే. ఒక సాంగ్‌ని 10 సార్లు ఎక్కువ సార్లు వినలేం గదా! మళ్ళీ కొత్త కొత్త పాటలొస్తుంటే మనసు అటే ఎళ్ళిపోతూ ఉంటది. అవును సార్. హ్మ్. హ్మ్.
కథ కంటే కథనం వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. అక్కడ ఎట్లా చేశారంటే ఉమ్, ఆ, విన్నప్పటికీ ఇప్పుడు కొత్త దాంట్లో మనకు కొన్ని వెరైటీస్ పెట్టి దాన్ని మంచిగా చేస్తారు సార్. కథనం అనేది వెరీ వెరీ కథనం చెప్పే విధానం. విధానము అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా సార్. ఉమ్. నాకైతే ఆ, ఇప్పుడు రోజు మాట్లాడుతుంటాం మన వాళ్ళతోటి, స్టూడెంట్స్ తోటి రోజు మాట్లాడుతుంటాం. ఈ మాట్లాడే దాంట్లో ఒక కొత్తదనము అనేది లేకపోతే ఉమ్, బోర్ కొట్టేస్తుంది అవును సార్. కదా. ఉమ్. ఏదైనా కొత్త పాయింట్స్ కానీ వాళ్ళలో ఉత్సాహాన్ని పెంచేవి కానీ కొత్త జ్ఞానం కానీ ఉంటే చాలా ఆసక్తిగా ఉంటుంది. అవును ఉమ్. సార్. సో మనం రోజు ఎవరినైతే మనం ఇంటరాక్షన్ కమ్యూనికేషన్ లో ఉంటామో మనం బోర్ కొట్టకుండా ఉండాలి. అవును సార్. బోర్ కొడితే అంతే. ఇప్పుడు ఆ హీరో అదే సినిమాలు తీస్తున్నాడంటే బోర్ కొట్టేస్తాడు. సేమ్ అదే తీస్తున్నారంటే బోర్ బోర్ కొట్టేస్తుంది సార్. కొడతాడు. సో మనం బోర్ కొట్టకూడదు. ఇప్పుడు నా పిల్లలకి నేను బోర్ కొట్టకూడదు. ఉమ్. అవును. ఎవరు బోర్ కొట్టారు సార్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఉండి ఉమ్, ప్రసన్నంగా ఉంటే వాళ్ళు బోర్ కొట్టారు. అవును సార్. చికాకుతోటి కోపంతో ఉంటే బోర్ కొడతారా? కంపల్సరీ. ఉమ్. ఎప్పుడు చిరాకు ఉంటారు అన్నట్టుగా. ఇప్పుడు ఇప్పుడు మీ స్కూల్లో చెప్పండి. సార్. స్కూల్ సార్లు కోపంగా చికాకుగా ఉన్నాడు అనుకోండి, విసుగ్గా, అక్కడ వాళ్ళ దగ్గర ఎలా ఉంటారు? లేకుంటే ఎప్పుడు కూడా పిల్లలు ఆత్మీయ ప్రేమతో పలకరించి ఉమ్, ఉమ్, ఉమ్. ఎప్పుడు లక్ష్యాత్మకం వైపుకే ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? అవును సార్. ఎప్పుడు ఉమ్, మంచిగా ఉండే వ్యక్తి, నవ్వుకుంటా ఇట్లా ఉన్న వ్యక్తి, కోపంగా ఉన్న వ్యక్తికి ఏమో ఇక వాళ్ళు కామ్ ఉంటారు. ఇక ఆయన ఏం వాళ్ళ భావ వ్యక్తీకరణ చేయరు. ఇక కామ్ ఉండి సొడగా ఉమ్, ఏదో వింటారు ఇక అంతే. అదే ఇప్పుడు మంచిగా ఉండే వ్యక్తి టీచర్ తోటి వాళ్ళు ఏంటంటే హ్యాపీగా వాళ్ళు ఉన్నటువంటి డౌట్స్ అడుగుతారు, ఇంకా హ్యాపీగా ఉంటారు, క్లాస్ మంచిగా వింటారు, కాన్సన్ట్రేషన్గా ఉంటారు. ఉమ్. ఇవన్నీ నేను చూశాను సార్ క్లాస్లో. ఉంటది, అవునా? ఉంటాయి అట్లా. ఇప్పుడు పొద్దున్నే లేచి ఒకరికొకరు ఇంట్లో అయినా సరే ఏముంది రెగ్యులర్ బయట వాళ్ళకైతే గుడ్ మార్నింగ్ చెబుదాం, ఇంట్లో వాళ్ళకి ఎందుకు అనుకోవద్దు. అవును. గుడ్ మార్నింగ్ అని చెప్పాలి, అవునా? అవును. అవును. పిల్లలకైనా పిల్లలకైనా ఆ చెప్తే మేడంకైనా, మీ ఆ, మేడంకి మీరు గుడ్ మార్నింగ్ అని అనాలి. ఉమ్, ఓకే సార్. మా పెద్దనాన్న ఉండేవాడు. ఇద్దరు ముగ్గురు పెద్దనాన్నలు ఉంటారు, అందులో ఒక పెద్దనాన్న మాత్రం మా నాన్న కూడా గుడ్ అవును. మార్నింగ్ అని అంటారు. ఉమ్, అవును. కొంతమంది మా అంటారు. పెద్దనాన్న అయితే చక్కగా పొద్దున్నే ఎరా హరి గుడ్ మార్నింగ్ అని అంటారు, హరిబాబు గుడ్ మార్నింగ్ అని అంటారు. అవును ఉమ్, సార్. ఏదో ఒక మన దాంట్లో ఎంత దాంట్లో ఉత్సాహం వస్తుంది. అవును సార్. ఇది కొత్తదనం అంటే చూడండి, ఈ శ్లోకంలో కూడా ఉంటుంది సార్ అది. శుక్లం భరధరం విష్ణు శశివర్ణ. శశివర్ణం అవును సార్. ప్రసన్న వదనం. అవును సార్. ఉమ్, శశివర్ణం అని అంటే శశి అంటే చంద్రుడు. ఆ వర్ణంతో చల్లగా ఎవరు చూపిస్తారు? సూర్యుని చూపిస్తారా? చూపించరు. సూర్య శక్తిని తీసుకున్నప్పటికీ ఎప్పుడైనా సరే శశివర్ణం ప్రసన్న వదనం అని, ప్రసన్నంగా వదనం. సో ఈ నూతనంగా ఒక దగ్గర బుక్ లో ఎవరైతే ఇలా ఉంటారో వాళ్ళు ఎప్పుడు నిత్య యవ్వనంతో ఉంటారు, లేకపోతే వృద్ధాప్యం అటాక్ అయిపోతారు. అవును సార్. ఉమ్, ఇది చాలా ముఖ్యమైనటువంటి. అవును కొత్త సార్. ఎప్పుడు ఒక వింతగా ఉంటుంది, పాత ఎప్పుడు ఒక రోతగా ఉంటుంది. అవును సార్. దాన్ని వదిలేస్తూ ఉండాలి. ఓకే. సో మనం ఎప్పుడు కూడా క్రియేటివ్ థింకింగ్, ఎంత క్రియేటివ్ గా మన జీవితంలో మనం ఆలోచిస్తూ ముందుకు వెళ్తుంటే అంత హ్యాపీగా ఉంటాం. హ్యాపీగా లేము అని అంటే క్రియేటివ్ గా ఆలోచించట్లేదనా. అంతే సార్. ఓకే. పాజిటివ్ గా లేమంటే కాన్ఫిడెన్స్ గా లేము అంటే క్లారిటీ లేదు. ఇది ఒక లింక్. హ్యాపీగా లేము అని అంటే, ఉత్సాహంగా లేమంటే ఎక్కడో మనం కొత్తగా ఆలోచించట్లేదు అని. ఈ రెండు రాసుకోవచ్చా మనం? రాసుకో. ఎస్. ఇది ఇది మనం కనిపెట్టాం ఇప్పుడు. ఎందుకని? మన జీవితంలో అప్లై చేయడానికి. అవును సార్. ఫ్యాన్ కనిపెట్టుకున్నాం, వాడుకుంటున్నాం. ఏసీ కనిపెట్టుకున్నాం, వాడుకుంటున్నాం. ఫోన్ కనిపెట్టాం, వాడుకుంటున్నాం. అలాగే మన జీవితంలో ఏం అవసరం అనేది మనమే కనిపెట్టుకోవాలి. అందుకే పుస్తకాలు చదివేది, అందరిని అడిగేది, సార్ మీ డైట్ సీక్రెట్ చెప్పండి, మీరు ఏం తింటుంటారు, ఇంత వివరంగా ఎట్లా ఉన్నారు, హ్మ్. అసలు మీరు 70 గలా కనబడట్లే, 80లా కనబడట్లే అని సీక్రెట్లు అడుగుతాం. ఎందుకు? జీవన శైలిని కనిపెడుతున్నాం ఫాలో అవ్వడానికి. అట్లాగే మనం సక్సెస్ అవ్వడానికి మనం ఒక జీవన శైలి, వర్క్ స్టైల్ని, థింకింగ్ స్టైల్ని కనిపెడుతున్నాం మనం. ఓకే. ఆ, ఇది ఒకసారి నేను ఇప్పుడు చెప్పింది సురేష్ మీరు చెప్పండి. సార్ కాన్ఫిడెంట్ గా లేము అంటే ఏం మిస్ అవుతుంది? క్లారిటీ. క్లారిటీ లేకపోతే కాన్ఫిడెన్స్ మిస్ అవుతుంది. అవును. కాన్ఫిడెన్స్ లేకపోతే
క్లారిటీ లేకపోతే కాన్ఫిడెంట్ ఉండదు. ఫస్ట్ పాయింట్ మిస్ అవుతుందని రాసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఫస్ట్ పాజిటివ్ పాజిటివ్ అట్ ఆ, పాజిటివ్ అట్ అందరికీ పాజిటివ్గా ఉండాలని ఉంటది కానీ ఇవన్నీ కూడా ఇంటర్లింక్ సార్. ఒకదానికి ఒకటి అన్ని ఇది ఇది రాసుకున్నాం. అన్ని ఇంటర్లింక్ అని ఉంటే అది అట్నే గాల్లో కలిసిపోద్ది. ఉమ్. అన్ని ఇంటర్లింక్లే అని వదిలేయద్దు. ఫస్ట్ నేను పాజిటివ్గా ఉండాలి. ప్రతి దాన్ని పాజిటివ్గా చేసుకోవాలి. నేను ఏదైతే పర్ఫెక్ట్గా జరగట్లేదని అనుకుంటానో అది పాజిటివ్గా నేను చూడట్లేదని అర్థం. ఓకేనా సునీల్? నీ దగ్గర నుంచి నేను చాలా పర్ఫెక్ట్ కోరుకుంటూ ఉంటాను. భోగసార్కు ఉన్నంత పర్ఫెక్ట్నెస్ నీ దగ్గరికి రావాలి. ఆ? రోజు సార్ పెద్ద ఆయనే అటెండ్ అవుతున్నాడు, సునీల్ ఎందుకు అటెండ్ అవ్వడు అని నేను పర్ఫెక్ట్ కోరుకుంటా. అవునా? అంత పర్ఫెక్ట్ గా జరుగుతుందా? ఒక జీవితం సరిపోద్దా? ఒక జన్మకి ఒక వ్యక్తి పర్ఫెక్ట్ గా ఉండాలంటే సరిపోదు అసలు. అయినప్పటికీ జరుగుతున్న దాంట్లో జరిగిన పర్ఫెక్ట్ ని గుర్తించడమే పాజిటివ్. ఓకే, జరిగిన పర్ఫెక్ట్ ని గుర్తించడమే పాజిటివ్. ఓకే, సో ఈ పాజిటివ్ అనేది మనం చూడలేకపోతున్నాము అని అంటే ఆ జరిగిన పర్ఫెక్ట్ ని చూడలేకపోతున్నాం. అదే కదా సార్, మీరు గ్లాస్ లో ఎంత చూడమన్నారు? ఎంత నీళ్ళు ఉంటాయి? ఆఫ్. ఉమ్. ఆ కాన్ఫిడెన్స్ మిస్ అయిందని అర్థం. ఓకేనా సురేష్? ఇప్పుడు ఆ పాజిటివ్ పోయింది అని అంటే ఎందుకు నేను పాజిటివ్ గా చూడట్లేదు అనేది. ఓకే, ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ పోయింది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే క్లారిటీ ఉండట్లేదు. ఓకే, నేను ఎందుకు అంత కాన్ఫిడెన్స్ గా ఉండలేకపోతున్నాను అనేది. సో నువ్వు అన్నట్టు ఇంటర్లింక్ ఇక్కడ ఎట్లా ఉంది అని అంటే, ఒకవేళ అక్కడ మీరు కొత్తగా ఆలోచిస్తే ఆ క్లారిటీ దొరుకుతుంది. నేను అడిగి తెలుసుకుంటే నాకు ఆ క్లారిటీ వస్తుంది. నేను ప్రోగ్రామ్కి వెళ్తే ఆ క్లారిటీ వస్తుంది. ఏం చేయాలనే క్లారిటీ వస్తుంది. ప్రోడక్ట్ గురించి ఏం చెప్పాలి అనే క్లారిటీ వస్తుంది. ఓకే అని కొత్తగా ఆలోచించాలి. కరెక్ట్, ఇవన్నీ ఇంటర్లింక్ అయి ఉన్నాయి. సార్ చెప్పినట్టు ఇంటర్లింక్ అయి ఉన్నాయి, కానీ ఎలా అయి ఉన్నాయి అనేది రాసుకోవాలి. అది లేకపోతే ఇంకా మనకు దొరకదు కదా. ఏముంది సార్ ఈ కూరలో అన్ని ఉన్నాయని అన్నాం అనుకో, ఏముంది ఈ కూరలో అన్ని ఉన్నాయని అంటే అన్ని ఉన్నాయి, కానీ దేని తర్వాత ఏది ఉంది, దేని మీద ఏది ఆధారపడి ఉంది, ఆ సీక్వెన్స్ ని మనం తెలుసుకోవాలి. ఆ సీక్వెన్స్ ని తెలుసుకుంటే చక్కగా సైకాలజీ అర్థమవుతుంది. అప్పుడు కరెక్ట్ గా ఒకరు కాన్ఫిడెంట్ గా లేరు అనుకో, నాకు ఇలా జరగట్లేదు అని అంటే మీరు కొంచెం కాన్ఫిడెంట్ గా ఉండండి. ఫస్ట్ ఇంప్రూవ్ చేసుకోండి కాన్ఫిడెంట్ ని. మీకు ఏ విషయంలో క్లారిటీ లేదో దానికి క్లారిటీ తీసుకోండి. కొత్తగా ఆలోచిస్తే క్లారిటీ వస్తుంది అని చెప్పాలి. పాత ఎమోషన్స్ ని వదిలిపెట్టాలి. పాత చింతకాయ పచ్చడిది సేమ్ అట్లాగే ఆలోచించడం, అట్లే ఫీల్ అవ్వడం, అది పాత చింతకాయ పచ్చడి. ఇంకెప్పుడు కొత్తగా మారనీయదు అసలు. కుబుసం వదిలిపెట్టాలి. కొత్త ఇన్కమ్ రావాలంటే కొత్త ఇన్ఫర్మేషన్ కావాలి. లేదు వెళ్ళదు. లేకపోతే అదే పూర్ మైండ్ సెట్ ఉంటుంది. పూర్ ఎమోషన్స్, పూర్ మైండ్ సెట్. కొత్త దానికి వెళ్ళదు. మన టైం ఉపయోగపడదు, ఫెయిల్ అయిపోద్ది. మంచి పాయింట్ సార్ ఇవి. క్రియేటివ్ థింకింగ్ అనేది ఏ జీవికి కూడా క్రియేటివ్ థింకింగ్ ఉండదు సార్. ఉండదు. కొత్తగా నా గూడుని అల్లుకోవాలి, కలర్ వేసుకోవాలి, ఇలాంటివి ఉంటే ఏమీ ఉండదు. సార్ 7th పాయింట్ సార్. సిక్స్త్ పాయింట్ సార్, హ్యాండ్లింగ్ క్రిటిసిజం, విమర్శలను ఎదుర్కోవడం. ఓకే ఓకే, మనం అంటే విమర్శలు సద్విమర్శ, దుర్విమర్శ కూడా ఉంటాయి. ఉంటాయి సార్. విమర్శలు రెండు రకాలు. ఒకటి పాజిటివ్ క్రిటిసిజం, నెగిటివ్ క్రిటిసిజం. పాజిటివ్ క్రిటిసిజం అంటే ఇలా చేస్తే బాగుంటది బాబు, కొంచెం మంచిగా చేశావు, ఇలా చేస్తే బాగుంటది, అది పాజిటివ్. పాజిటివ్. కొంతమంది ఏమో డెవలప్మెంట్ అవుతుంటే కాలు చేతులు వెనక లాగుతుంటారు కొంతమంది. ఇంకా మనం ఇంకా ముందు ముందుకు పోకుండా పోవద్దని చెప్పేది ఉంటుంది. మళ్ళీ ముందు పోనీయరు సార్ ఇక వాళ్ళు. అది నెగిటివ్ క్రిటిసిజం లెక్క చేస్తారు. నువ్వు అది చేయలేవులే అన్నట్టుగా వాళ్ళని మొత్తం
చేసేసి వెనకకు లాగుతారు సార్. కాలు చేతులు బట్టి మనం వెనకకు లాగేటట్టుగా చేసేదాన్ని నెగిటివ్ క్రిటిసిజం. మేము కూడా చిన్నప్పుడు చేసినాం సార్. ఇంటర్ చేసేటప్పుడు ఆ. అదే. ఏం చదివినవరా అంటే ఏం చదివినా ఏం చదవలే నేను అసలు. ఏం చదవలే అసలు. అవును. అవును. ఉమ్. అంటే ఎందుకంటే వాడు తొందర చదువుతాడేమో, వాడు అవునండి. బాగా చదివేస్తాడేమో. ఉమ్. నేను ఏం చదవలే, నాకేం రావట్లేదు అని. ఉమ్. కానీ మన భయం కొద్దీ మనం చదువుతుంటే అవును. అట్లా కూడా ఉంటది. మన టీంతో ఎవరితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అవును, మాకు ఏం జరగట్లేదు, ఏం జరగట్లేదు అని అంటుంటారు. ఉమ్. చేసేది చేస్తుంటారు. చేసేది చేస్తుంటారు. అమ్మో, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నైజం చిన్నప్పటి నుంచి పోలేదు. నేను గమనించిన కాబట్టి పోగొట్టుకున్నా. ఉమ్. ఏం కాదు, మీకు కూడా బాగా జరుగుతుంది, కాన్ఫిడెంట్ గా ఉండండి అన్న. వేరే వ్యక్తి టీం వాళ్ళు నాకు ఒకసారి కాల్ చేశారు. పెద్ద ర్యాంకే కాల్ చేశారు. ఉమ్. అయితే నేను నా సీనియర్ కి అవతల ఉన్న వ్యక్తి, నేను ఎక్కడో స్పీచ్ ఇస్తే అట్రాక్ట్ అయ్యి నాకు కాల్ చేసి, ఏం సార్ టీం వర్క్ జరగట్లేదు అది ఇది అని అంటే చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చాను నేను. ఉమ్. మీరు వీవా గురించి చెప్పాను, వీవా లైఫ్ మీరు వదులుకోవద్దు అది అని చెప్పాను. చెప్పాను, అయిపోయింది, ఎన్నో నెలలు అయిపోయింది అది. నేను కూడా మర్చిపోయినా. ఒకరోజు విజయవాడలో జరుగుతున్నటువంటి మీటింగ్ లో స్టేజ్ ఎక్కి, మనం డైమండ్స్ ముందే కూర్చుంటాం కదా, ఆ. నేను ఒక రోజు డల్ అయిపోతే, ఉమ్, మళ్ళీ నేను ఇప్పుడు ముందుకెళ్ళడానికి, ఆ టీంని క్రియేట్ చేసుకోవడానికి హరి సార్ నాకు అప్పుడు చెప్పినది అని ఆ ఓపెన్ గా చెప్పాడు స్టేజ్ మీద. ఆ పక్కనున్న సీనియర్ నువ్వెప్పుడు మాట్లాడినావు అని అంటారు. అంటే ఒకసారి అనుకోకుండా కాల్ చేశాడు నాకు, నేను ఆ. చెప్పాను. అట్లా అనమాట. కాన్ఫిడెన్స్ ఉండాలి. ఈ సార్తోని ఎవరు మాట్లాడినా కూడా ప్రాణం పోస్తాడు. పాజిటివ్ గానే మాట్లాడతాడు. కానీ ఈ లాగడం అది చేస్తే జాగ్రత్తగా ఉండాలి. అమ్మో, ఉన్న ఆసక్తి పోతుంది, ఉత్సాహం పోయి నీరసం వస్తుందిరా బాబు వీళ్ళతో మాట్లాడితే అన్న వాళ్ళని తీసేయాలి. ఉమ్. ఏమో నాకు కూడా తెలియట్లేదు, అసలు పోవట్లేగా ముందుకి అని అన్నాడు కథ ఇంకా. ఉమ్. సార్ నెగిటివ్ వాళ్ళని మన మైండ్ నుంచి తీసేయాలి. వాళ్ళతోటి ఏ రకంగా ఇంకోటి మనం ఏంటంటే సార్, మీరు విమర్శ అని అన్నారు కదా, ఎవరైనా సరే ఒక విమర్శ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనసు అవమానంగా ఫీల్ అవుతుంది. అవును సార్. ఉమ్. ఇలా కాదు ఇలా చేయండి అన్నప్పుడు అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కానీ మనసు అయితే అవమానంగా ఫీల్ అవుతుంటది. దాన్ని ఆ దాన్ని ఫేస్ చేయడం అనేది మీరు ఎక్కడో హ్యాండిలింగ్ ఇదే అదే సార్, బాగా ఆయనకే చెప్పారు కదా. మీరు. అదే హ్యాండ్లింగ్ క్రిటిసిజం. దాన్ని ఎదుర్కో. ఫేస్ చేయడం రావాలి. ఉమ్. మనసు ఎప్పుడు కూడా ఇది కష్టం, ఇది నాకు జరిగిన నష్టం, ఇది నాకు జరిగిన అవమానం అని ఫీల్ అవుతూ ఉంటది చిన్న చిన్న విషయాలకి. ఉమ్. ఆ లో ఫ్రీక్వెన్సీని మనం హ్యాండ్లింగ్ చేయగలగాలి. ఉమ్. ఇది అవమానం. సార్ నన్ను ఈ రిటైల్ జరిగిందా అని అందరి ముందు అడిగిండు. ఇది అవమానం, ఇది భరించలేని అవమానం ఇది. ఉమ్. ఏంది ఇంకా మీరు 250లోనే అరే రామ్, ఇది చాలా పెద్ద అవమానం ఇది అన్నాడు. అట్లా లేనే లేదు. ఏంది వాళ్ళకి అంత టీం వచ్చారా, వాళ్ళ తరపున 5గురు వచ్చారా, నా తరపున రాలేదు. ఇంకా సీరియస్ గా తీసుకోవాలి. మనసు బుట్టలు మాత్రం పడదు. ఇక అర పవర్ ఏం లాభం సార్? అర పవర్ అంటే ఏంది? ఆలోచన పవర్. అంతే సార్. ఇంకేడుంది పవర్? ఓకే. సో డిఫరెంట్ గా ఆలోచించి శక్తివంతంగా ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఈ భూమి మీదకి శక్తిని పెంచుకోవడానికి వచ్చాం. ఆత్మశక్తిని అంటే ఆలోచన శక్తిని పెంచుకోవడానికే వచ్చాం. ప్రతి సిచ్యువేషన్ మనకి శక్తిని పెంచు. మనం డబ్బులు తీసుకొని పోము, శక్తిని తీసుకొని పోతాం. ఉమ్, కాబట్టి శక్తివంతంగా ఆలోచించాలి. ఇవన్నీ దానికి ఉపయోగపడతాయి. అవును సార్. హ్యాండ్ క్రిటిసిజం ప్రతి చిన్నదానికి అవమానము, ఉమ్, అట్లా కాదు. ఇప్పుడు మీకు ఏదైనా చెప్పాను అనుకోండి, ఇలా కాదు సార్ ఇట్లా అని అన్నంటే అది పెద్ద అవమానంగా అలా తీసుకోవద్దు. ఓకే, రైట్. తర్వాత సార్ పాయింట్ ఇది కంప్లీట్ సార్. మన ఈ చెప్పండి, మళ్ళీ చెప్పండి. చెప్తారా? చెప్పండి. సార్ నెగిటివ్ క్రిటిసిజం చేసే వాళ్ళను మన మైండ్ లో ఉంచుకోవద్దు. వాళ్ళని పక్క పెట్టేసేయాలి సార్. వాళ్ళతోటి మనం ఫ్రెండ్షిప్ కానీ ఏది కానీ చేసుకోకపోతే బెస్ట్. ఉమ్. ఎందుకంటే అవసరం లేదు కాబట్టి. అంతే సార్. ఉమ్. అయితే నేను ఇప్పుడు ఎప్పుడు చెప్పే పదాలు ఈ రెండు బాగా ఉపయోగపడతాయి కదా సార్, ఆపేక్ష ఉపేక్ష అని. ఓకే సార్. ఆ, ఉపేక్ష అంటే
అంతే ఊరికి ఉండడం. ఉమ్. ఉమ్. ఆ పాయింట్స్ నచ్చలేదు, మనం పెద్దగా పట్టించుకోవద్దు. ఓకే, ఆ రీల్లోకి వెళ్ళి వాళ్ళని తిట్టి కామెంట్ చేసి బయటికి రావాల్సిన అవసరం లేదు. నచ్చకపోతే స్కిప్ కొట్టడమే, పక్కన పెట్టేస్తే అయిపోతుంది. ఊరకుండువాడు ఉత్తమ యోగిరా అన్నాడు. ఊరకుండువాడు ఉత్తమ యోగి అంటే కంట్రోలింగ్, యోగి అంటే కంట్రోలింగ్ పవర్. ఉత్తమ యోగి. సో ఆ కంట్రోలింగ్ పవర్ ఉండడమే యోగత్వం, యోగి అని అంటే. ఓకే, సో ఆపేక్ష అంటే ఆకర్షించడం, అవసరమైన వాటిని ఆకర్షించాలి. ఉపేక్ష అంటే లైట్ తీసుకో, ఇగ్నోర్ చేయి అంటారు. కాల్ వస్తుంది ఏమంటారు? ఇగ్నోర్ చేయి, అవును. అవసరం లేకపోతే ఇగ్నోర్ చేయి. అంతేగాని వాళ్ళ ముందు చర్చించడము, వాళ్ళకి అవసరం లేదనుకుంటా, అవసరం లేదు. మెంతిపొడి పాయసానికి అవసరం లేదు, ఇంకా దాన్ని పక్కన పెడితే అయిపోతుంది. మళ్ళీ వాళ్ళ గురించి ఇంకో దగ్గర డిస్కస్ చేసి మన మంచితనాన్ని డ్యామేజ్ చేసుకోవడం అనవసరం అది. కాబట్టి ఇది కొంచెం ఓకే సార్. నెక్స్ట్ 7th పాయింట్ మోటివేషన్ సార్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఇది మోటివేషన్లో సెల్ఫ్ మోటివేషన్, మోటివేషన్ టు అదర్, 2 పాయింట్లు సార్ దీంట్లో. ఓకే, వెరీ గుడ్. తనంతట తన ప్రేరణ, సొంతంగా తనంతట తన ప్రేరణ చెంది వర్క్ చేసుకోవడం సార్. మోటివేషన్ తనంతట తన ప్రేరణ చెంది మోటివేట్ అవ్వి తన వర్క్ను చేసుకోవడాన్ని సెల్ఫ్ మోటివేషన్ అంటారు సార్. మనం ఎప్పుడైతే బెస్ట్ ఇస్తామో, మన వర్క్లో మనం బెస్ట్ ఇస్తామో అది ఇతరులకు మోటివేట్గా అవుతుంది సార్. మోటివేట్ టు అదర్, మన వర్క్ను చూసి వాళ్ళు మోటివేట్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు మీరు నన్ను మోటివేట్ చేస్తున్నారు, పొద్దున్నే చెప్తున్నారు కదా, మోటివేట్ చేస్తున్నారు. నాకు సెల్ఫ్ మోటివేషన్ లేకపోతే కుదురుతుందా మీకు చేయడం? ఉండాలి సార్, సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి సార్. ఫస్ట్ నాకు ఉంటే, నేను మోటివేట్ అవ్వాలి అనే అంగీకారం నాకు ఉంటే మీరు చెప్పింది నా మైండ్లోకి వెళ్తుంది. అంతే సార్. లేకపోతే వెళ్ళదు అస్సలకి. అందులో ఎంత పెద్ద ఘనపదార్థం ఉన్నా కానీ వెళ్ళదు. అంతే, బ్రహ్మ పదార్థం ఉన్నా వెళ్ళదు. ఓకే, ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది సార్ సెల్ఫ్ మోటివేషన్ మీ అనుభవంతో? మీరు చెప్పండి. సెల్ఫ్ మోటివేషన్, స్వీయ ప్రేరణ అని అంటాం కదా అవును సార్, స్వీయ ప్రేరణ. మీకు చెప్పండి, మీకు అసలు సెల్ఫ్ మోటివేషన్ ఎక్కడెక్కడ డల్ అయిపోతున్నప్పుడు ఉపయోగపడుతుందా, లేకపోతే ఇంకా మీరు డైమండ్ ఇంకా మీరు ఏమేమి క్రియేట్ చేయాలనుకుంటున్నారు, మీ విజన్ ఏంటి సెల్ఫ్ మోటివేషన్? అవును సార్. ఇప్పుడు మనకు ఒక్కోసారి టీము డల్ అవుతుంటుంది సార్. డల్ అయినప్పుడు మనకు వస్తుందన్న నమ్మకంతో ఉంటాం సార్. ఉన్నప్పుడు మనం మన ఇతర టీములు చూసి కూడా మోటివేట్ అవుతుంటాం. వెరీ గుడ్. అది మనకు మనకు కూడా వస్తుంది అని మన నమ్మకంతో సెల్ఫ్గా ఉంటాం సార్. ఎక్కడి నుంచైనా మోటివేషన్ తీసుకోవచ్చు. తీసుకోవచ్చు, అవును సార్. అట్లా మనం కూడా సెల్ఫ్గా నాకు వస్తుందన్న నమ్మకంతో మనం సెల్ఫ్ మోటివేట్గా అయిపోతాం సార్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ సార్. నేను ఒకసారి బుక్ స్టాల్ లో నెట్వర్క్ మార్కెటింగ్, ఇప్పటి వరకు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో రాని పుస్తకం, మంచి పుస్తకం వచ్చింది. దాన్ని తీసి ఇట్లా ఓపెన్ చేస్తే ఫస్ట్ ఉన్నది, నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అవ్వాలంటే సెల్ఫ్ మోటివేషనే కీలకం అని ఉంది ఫస్ట్ డైలాగ్. అంటే ఎంతో ఇంపార్టెంట్. అంటే అందరి దగ్గర నుంచి తీసుకునే నేర్పు ఉండాలి, ప్రతి ఒక్కరి నుంచి. ఓకే, నేను ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే టైంలో కూడా రూమ్ లో బోర్ కొట్టేసి ఇక వెంటనే సిటీ బస్ ఎక్కి క్యాంపస్కి వెళ్ళి ఇక అక్కడ స్పెండ్ చేద్దాం అని అనిపించేది, ఇంకా వేరే ఫ్రెండ్స్ రూమ్కి వెళ్ళి. కానీ ఆ బస్సులో కూర్చొని అలా వెళ్తూ కిటికీలోని చూస్తే రోడ్డు పక్కన గోతులు తవ్వుతూ ఒక మహిళ ఆ పిల్లవాడిని చెట్టుకు ఉయ్యాల కట్టి ఆ బేబీని అందులో ఉంచి తను గడ్డపార పట్టుకొని రోడ్డు తవ్వుతుంది, అక్కడ రోడ్లు వేయడానికి పని చేస్తుంది. సో ఆ కష్టం ముందు చూస్తే నేను ఒక్కరోజు కనీసం ఒక 3 రోజులు 4 రోజులు చదివి ఉంటాను, దానికే బోర్ కొట్టేసి బయట తిరుగుదామని. అంటే ఇది మళ్ళీ కాయ కష్టం కూడా కాదు, పుస్తకం పట్టుకొని ఇంట్లోంచి పంపించినటువంటి ఫీజుతో డబ్బులతోటి రెంట్ కట్టుకొని నా చదువు నేను చదువుకోవడానికి అంత భారంగా ఫీల్. ఆ సీన్ నన్ను చాలా కదిలించింది. వెంటనే సిటీ బస్ దిగి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి
ఉమ్. అక్కడికి వెళ్తే ఎటువంటి లాభం లేదు, ఫాయిదా కూడా లేదు అని చెప్పి మళ్ళీ వచ్చేసి కూర్చొని చక్కగా చదువుకోవడం స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు నల్గొండ డిస్టిక్ లో సెకండ్ ర్యాంక్ టిఎస్సి. నల్గొండ డిస్టిక్ లో చిన్న స్కూల్ పెద్ద స్కూల్ రెండిట్లో సెకండ్ ర్యాంక్. గ్రేట్ సార్. నల్గొండలో కొట్టడం అంత లేదు, ఉన్నాయా 2 పోస్టులు, వస్తే ఫస్ట్ రావాలి, అదే సెకండ్ రావాలి అంతే. సో కాబట్టి ఆ, ఇది సెల్ఫ్ మోటివేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మన కష్టాలు, అందుకనే అంటారు నువ్వు పెద్ద పెద్ద మోటివేషన్ ఎక్కడో చూడాల్సిన అవసరం లేదు, మీద ఆధారపడ్డ పిల్లల్ని, ఫ్యామిలీని చూడు. వాళ్ళకి నువ్వు చేసే పనిలో ఫ్యూచర్ ఉందంటే మాత్రం చేసుకో, లేదంటే కొత్తగా ఆలోచించు. సో నేనేమంటానంటే కృష్ణే సార్, సార్ సెల్ఫ్ మోటివేషన్ కరెక్ట్ గా అయిన వ్యక్తే అదర్ మోటివేషన్ చేయగలడు. ఓకే. అది లేని వ్యక్తి టీంని ఇన్స్పైర్ చేయలేడు. అంతేనా? అవును సార్. అంటే మీరు అన్నట్టు, సార్ అన్నట్టు ఇంటర్లింక్, అన్ని పాజిటివ్ గా ఆలోచించడం, కాన్ఫిడెంట్ గా ఆలోచించడం అన్ని, కానీ దేని మీద ఏది అనేది ఒక సీరియల్ గా ఉంటుంది. ఫైనల్ సార్, ఇంకా నెక్స్ట్ సార్ టైము మేనేజ్ చేసుకోవడం, ఉమ్, స్ట్రెస్ను మేనేజ్ చేసుకోవడం సార్. ఇది స్ట్రెస్ ను కూడా మేనేజ్ మేనేజ్ చేసుకోవాలి. చెప్పండి. టైం మేనేజ్ చేసుకోవడం అంటే ప్రిఫరెన్స్ ప్రకారం సార్. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి ఎట్లా అనేది ఒకటి రాసుకోవాలి సార్. లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచరు 1 ఇయర్ గురించి మొత్తం ఇయర్ ప్లాన్ రాసుకుంటాడు సార్. ఫస్ట్ ఉమ్, ఇయర్ ప్లాన్ రాసుకొని దాని ప్లాన్ ప్రకారం వెళ్తుంటాడు ఒక టీచర్. ఉమ్, లేకపోతే ఉమ్, ఒక 3 నెలల ప్లాన్ అట్లా రాసుకొని ఒక ప్లాన్ అనేది ఉంటే మనం దాని ప్రకారం వెళ్తాం సార్. ప్లాన్ లేకపోతే ఆ, ఎట్లా వెళ్ళాలి, ఏం చేయాలి, తెల్లారి రేపు ఏం పని లేదనుకో అసలు పొద్దుగాల లేవం. ఉమ్, అదే 5 గంటల పని ఉందంటే 4 గంటలకే లేస్తాం. అంటే ప్లాను బయట మనకు ఒక ప్లాన్ అనేది ఆల్రెడీ ఉంటే దాని ప్రకారం మనం చేయడానికి తయారు ఉంటాం సార్. ప్లానే లేకపోతే మనం ముందుకెళ్ళలేము. కాబట్టి ప్లాన్ రాసుకోవాలి. అందుకే ఆ, ముందే మనం అందుకే నేమ్ టైం లిస్ట్ ప్లాన్. ఏదైనా ప్లాన్ అనేది ఫస్టే ఉండాలి. ఒక ప్లాన్ దాన్ని మేనేజ్ చేసుకోవాలి. ప్లాన్ను మేనేజ్ చేసుకోవాలి సార్. మరి దాని ప్రకారం ఎవరైతే అనుకుంటాం కానీ దాన్ని చేసి సక్సెస్ కావాలంటే దాన్ని మనం ఎట్లయితే రాసుకున్నామో దాని ప్రొడక్టివ్ గా ప్రకారం ఉపయోగించుకోగలుగుతాం ప్లాన్ ఉంటే. అవును సార్. ఉమ్. అవును సార్. ఇంకా మన భాషలో చెప్పాలంటే ప్రొడక్టివ్ అంటే ప్రొడక్ట్లు అమ్ము, సేల్ అయ్యేటట్టు. ప్రెజెంటేషన్స్ ప్లాన్ చేసుకోవాలి. ఇంకోటి స్ట్రెస్. స్ట్రెస్ సార్. దాన్ని మేనేజ్ చేసుకోవడం అంటే ఎన్నో ఉంటాయి సార్. ఈ రోజుకు చాలా పనులు ఉంటాయి. మనం దాన్ని ఎట్లా అవుట్కమ్ కావాలి, ఏ విధంగా దాన్ని చేసుకోవాలనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఈ రోజుల్లో చూసినట్లయితే అందరికి స్ట్రెస్ ఉంది సార్. దాని నుంచి బయటపడాలంటే మరి ఎట్లా దాన్ని కూడా మేనేజ్ చేసుకోవాలి సార్. ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి, సెకండ్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి, దాని ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ పోతే కొద్దిగా మనకు మనలో ఉన్న స్ట్రెస్ని తీసుకోవాలంటే మనం ప్రతి దాన్ని అట్లా తీసుకోకుండా ఒక ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ పోతే దాన్ని మనం ఈజీగా చేయగలుగుతాం సార్. ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వాలి, సెకండ్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వాలి. ఈ స్ట్రెస్ ఇందాక ఇక్కడ ఉంది కదా సార్, ఇప్పుడు ఉపేక్ష ఆపేక్ష దగ్గర ఆ, ఒక్క పాయింట్. ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి, ఆపేక్ష అంటే దేన్ని ఏది అవసరమో గుర్తించి ఆకర్షించుకోవడం, దాన్ని ఓకే ఓకే సార్. హక్కున చేర్చుకోవడం అని అంటాం. ఆపేక్ష అంటే అవసరమైన దాన్ని హక్కున చేర్చుకోవడం. లేదు, ఏదైతే అవసరం లేదో ఉపేక్ష చేయడం, లైట్ తీసుకోవడం. ఉపేక్ష చేయడం అంటే లైట్ తీసుకోవడం. సో ఇక్కడ ఏది గొప్పతనం అని అంటే, మీరు మాట్లాడుతుంటే నాకు ఆ పాయింట్, ఏది అవసరం గుర్తించడం మొదటి గొప్ప, అవసరమైన దాంట్లో ఎంత మోతాదని గుర్తించడం రెండో గొప్ప. నేను శ్రీకాంత్తో మాట్లాడాలి, అది అవసరము. ఉపేంద్ర గారితో మాట్లాడాలి, లేకపోతే రంగా సార్తో మాట్లాడాలి, భోగ సార్తో, మీతో ఎవరితోనైనా కావచ్చు మాట్లాడాలి, లేకపోతే ఈ పని చేయాలి అన్నప్పుడు ఇది అవసరం అని గుర్తించడము మొదటి గొప్ప. ఎంతతో మాట్లాడాలి, ఎంత మాట్లాడాలో తెలియడం ఎందుకు. మోతాదు తెలియాలా వద్దా మస్తాన్ గారు? అవునా? ధనియాల పొడి అవసరం ఉందని ధనియాల పొడి ఎంత పడితే అంత వేస్తాం. కారం అవసరం ఉందని ఎంత పడితే అంతే. మోతాదుతోనే ఉంది కదా టేస్ట్, అంతేనా? ఎంత మోతాదు, పల్స్ ఎంత మోతాదు, కర్కుమిన్ ఎంత మోతాదు, వలేరియన్ ఎంత మోతాదు, ఈ మోతాదులోనే ఉంది మొత్తం టోటల్. అంతేనా? సో ఎంత మోతాదు, ఆ ఫ్రెండ్షిప్ ఎంత మోతాదులో ఉండాలి, ఒకరికి నేను ఎంత మోతాదులో దగ్గర అవ్వాలి, ఎంత నా మాటలు ఎట్లా ఉపయోగపడతాయి అనేది. ఈ పుస్తకాన్ని మరీ ఇంత దగ్గరగా పెట్టుకుంటే కనబడుతుందా? ఎంత దూరంలో ఉంటే అంత మంచిది, అంతేనా? సో ఇది మోతాదు తెలియడం చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మన మూడ్ చాలా కాస్ట్లీ.
మన మూడ్ బాగుంటే ప్రెజెంటేషన్ బాగుంటుంది, గైడెన్స్ బాగుంటుంది. ఒకళ్ళ దగ్గర మూడ్ చెడగొట్టుకున్నాం అనుకోండి, స్ట్రెస్ని హ్యాండిల్ చేయలేదు అనుకోండి, మిగతా వాళ్ళ దగ్గర ఫెయిల్ అయిపోతుంది. ప్రొడక్టివ్ ఎందుకు ఉంటుంది, ఇంకా ప్రొడక్ట్లు ఎందుకు వస్తాయి? కాబట్టి ఇది మీరు చెప్పేది మామూలు సింపుల్ విషయాలలాగా ఉంటాయి, కానీ తెలుసుకోవడం వినడం చాలాసార్లు విన్నాను, కానీ దాన్ని హ్యాండ్లింగ్ చేసి ఇంప్లిమెంటేషన్ దగ్గర చాలా ఉంటుంది సార్. సో టైంని ప్రొడక్ట్గా ఉపయోగించుకోవాలి. ఒక్క విషయం ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సునీల్ అని చెప్తాను. ఓకే, సునీల్ నీ పేరు ఊకే వాడుకుంటు నువ్వు ఎమ్మటి మస్తు ఫీల్ అవుగా. అట్లా నాకు కూడా అనిపిస్తుంది, అమ్మ ఫీల్ అయ్యి తర్వాత రాడైంది వీడియో ఆన్ చేసుకోవడం అయిందని. వీడియో ఆన్ చేసుకుంటే సార్ ఏదో ఒకటి అడుగుతున్నాడు, అట్లేం లేదు. చూడు, ఎందుకంటే సార్ అడిగింది కరెక్ట్గా చెప్పకపోతే కొంతమంది అవమానంగా ఫీల్ అయ్యి, ఇంతమంది ముందుల అవమానంగా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లైట్ తీసుకోవాలి, టేక్ ఇట్ ఈజీ తత్వం. ఇప్పుడు మీకు ముగ్గురు పేర్లు ఉన్నారు కదా, జబర్దస్త్ వాళ్ళు. ఒకరు సీను అని ఒకటి ఉంటాడు, ఇంకోటి ఎవడు రామ్ ప్రసాద్ అని ఉంటాడు, ఇంకోడు సుధీర్ అని ఉంటాడు. వాళ్ళ ముగ్గురితోటి 3 క్యారెక్టర్లు కామిక్ స్టోరీస్ కూడా చేయొచ్చు మంచి. ఈ ముగ్గురిట్లో టేక్ ఇట్ ఈజీ తత్వం ఎవరికి ఉంటుంది అనుకుంటున్నాను? సుధీర్కి ఉంటుంది సార్. అంతే, చూడండి మనం అసలు డిస్కస్సే చేయలేదు, చెప్పారు చూసారా, సక్సెస్ కూడా వాడికే ఉంది ఎక్కువ. అవును సార్, సుధీర్కే. ఫాలోయింగ్ ఎవరికి ఉంది సార్? ఇప్పుడు ఆయనకే ఉందా మరి? ఆయనకే, సుధీర్కే ఉంది సార్. సుధీర్కే ఉంటుంది. సుధీర్కే ఉంది. సినిమా కూడా తీసిండు కదా సార్, సక్సెస్ సినిమా తీయబోయే సుధీరే, ఇంకా సుధీరే అల్టిమేట్. ఎందుకంటే టేక్ ఇట్ ఈజీ తత్వం ఎక్కువ ఉంటుంది. వాడి మీద కామెంట్ చేసుకుంటారు, ఏం చేసినా సరే లైట్ తీసుకుంటాడు, ఎందుకంటే స్కిల్ ఆయనకి తెలుసు, ఆ లోపల స్కిల్ ఆయనకి తెలుసు వాడి అంటే దగ్గర. సో ఈ సునీల్ ఒక విషయం, ఇప్పుడు నువ్వు ఫాలో అప్ చేయడానికి కేవలం ఇండస్ట్రీలో 3-4 ఉన్నారనుకో, లేరు. కాబట్టి పెద్ద టైం కూడా పట్టదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రెజెంటేషన్స్ క్రియేట్ అవ్వాలి కదా. వాళ్ళు ప్రోగ్రామ్కి వచ్చారా లేదో చూసుకుంటాం, ఈరోజు ఎవరికైనా కొత్త వాళ్ళకి ఎవరైనా చెప్పేది ఉంటే చెప్పండి అని చెప్తాం, అంతవరకే కదా. సో రోజంతా ఖాళీగానే ఉంటుంది. సో నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఈ రోజంతా ఖాళీగా ఉంది కాబట్టి చాలా చక్కగా ఆ టైంని ప్రొడక్టివ్గా వాడుకోవాలి. ఇది కొద్దిగా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఆబ్సెంట్ ఉండడం కానీ, లేకపోతే దీన్ని చేయకుండా ఉండడం కానీ, లేకపోతే ఈ టైంలో ఇంకోరు ఇదిగా చేసుకోవద్దు, అంటే ప్రెజర్ తీసుకురావద్దు, వేరే వాళ్ళ దగ్గర ప్రెజర్ తీసుకురావద్దు. అంటే నేను నా దగ్గర బోల్డ్ అంత టైం ఉంది కదా అని వేరే వాళ్ళ మీద ప్రెజర్ తీసుకురావద్దు. ఓకే, ఆ మిగతా టైంని నువ్వు ప్రొడక్టివ్గా నీ బిజినెస్కి ఉపయోగపడేదానికి ఉపయోగించాలి. ఓకే, హెల్త్ గురించి తెలుసుకోవడం, ఇంగ్రీడియంట్స్ గురించి తెలుసుకోవడం. ఓకే, పెద్ద పెద్ద డాక్టర్లు ఏం చెబుతున్నారు, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి సమాజంలో ఎలా ఉంది, ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి, ప్రోటీన్లు అంటే ఏంటి, విటమిన్లు అంటే ఏంటి, ఎంజైమ్స్ అంటే ఏంటి, ఇది నీకు ఉపయోగపడుతుంది. ఈ చదువు చాలా బాగా ఉపయోగపడుతుంది నీకు. ఆ 30 మంది చేయడానికి ఇది ప్రొడక్టివ్గా ఉపయోగపడుతుంది, దీనికి ఉపయోగించుకోవాలి. అంతేగాని మనము స్ట్రెస్గా ఫీల్ అవ్వకూడదు, టైంను వేస్ట్ చేయకూడదు, వేరే వాళ్ళ మీద ప్రెజర్ తీసుకో. కూల్ ఫాలో అప్ ఉండాలి ఎప్పుడైనా, కూల్ ఫాలో అప్. ఓకే, మిగతా టైంని నేను ఎలా ఉపయోగించుకోవాలి అనేది చూడాలి. కృష్ణయ్య సార్, ఈ బ్యాలెన్సింగే పోతుంది అందరికి. అవును సార్, అంటేనేమో జాబ్లోనే ఉంటున్నారు, వేరే ఫంక్షన్లు దావత్తులు దాంట్లో పడిపోతుంది. అసలు దీన్ని పూర్తిగా అసలు వాట్సాప్ కూడా ఓపెన్ చేసి చూడట్లేదు. అంటే బిజినెస్ వాట్సాప్ చూడలేదంటే బిజినెస్ పక్కన పెట్టినట్టే, అవునా? ఉంటేనేమో అట్లా ఉంటున్నారు, లేకపోతే దీంట్లోనే ఆ ఉన్న కొంచెం పనికి స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు, ఏం పని జరగట్లేదేమో అని. ఓకే సునీల్, అర్థమైందా? ఆ ఉన్న ముగ్గురు దగ్గర ఇంకా నేను టైం ఉంది కాబట్టి 30 మంది ఉంటే అన్ని చేసేద్దును అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ ఈ ముగ్గురిని 30 మంది చేయడానికి, సునీల్ నీకు ఇది శ్రీకాంత్, ఇది నీకు కూడా కదా, అందరికీ ఇది. ఓకే, ఈ ముగ్గురిని 30 మంది చేయడానికి మిగతా టైం అంతా ప్రొడక్టివ్గా ఉపయోగించుకోవాలి, ఉద్యోగం చేస్తున్నా సరే. ఇది అసలైన బ్యాలెన్సింగ్ సార్, కరెక్టేనా కృష్ణయ్య సార్? అవును సార్, చాలా బ్యాలెన్సింగ్ గా ఉపయోగించుకోవాలి. ఓకే, ఇవి 8 పాయింట్లు కదా సార్? 8వ పాయింట్లో ఒక 2 ఉన్నాయి సార్, ఒక 2 చెప్పిస్తా. ప్లానింగ్ అనేది గేమ్ చేంజర్ లాంటిది సార్. ప్లానింగ్ అనేది గేమ్ చేంజర్ లాంటిది. స్ట్రెస్లో ఉన్నప్పుడు మనం ఎట్లా ఉండాలంటే బ్రెత్ వర్క్ కానీ, మెడిటేషన్ కానీ అవి చేసుకోవడం వల్ల మనం కొంత. ఈ పాయింట్స్ కూడా చెప్పిందా? అవును సార్, మీకు కూడా చెప్పింది సార్.
స్ట్రెస్లో ఉంటే మనం బ్రెత్ వర్క్ అనేది చేసుకోవాలని చెప్పింది. అంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయని అర్థము. ప్రాణాయామం చేసుకుంటే ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి అంతే. అంతే సార్. గుడ్ సార్, ఇది ఒకసారి చూద్దాం సార్. సార్ సెల్ఫ్ సార్ ఒకటి సాఫ్ట్ స్కిల్స్ ఏంటంటే కంప్లీట్ పర్సనాలిటీగా మనం సార్ ఇవి చేస్తాయి సార్, ఇవి ఉంటాయి అంతే. కంప్లీట్ పర్సనాలిటీ. కేవలం శరీరం బాగా చూసుకున్నంత మాత్రాన సరిపోదు, మైండ్ సెట్ ని చూసుకుంటే పరిపూర్ణం అవుతాడు మనిషి. అందుకని ఆయుర్వేద ఏం చెప్తుంది, నాట్ ఓన్లీ బాడీ కేరింగ్ అనేది. అలోపతి ఓన్లీ బాడీ కేరింగ్ సార్. ఓకే. ఆయుర్వేద బాడీ, మైండ్ అండ్ సోల్. వావ్. బాడీ, మైండ్, సోల్ కలిపితేనే ఒక బాడీ. మూలన ఏమవుతుందంటే మీరు అందరికంటే డిఫరెంట్గా ఉండడానికి ట్రై చేసిన వాళ్ళు అవుతారు. ఎప్పుడైనా అందరూ గొర్రెలు పోతున్నాయి అనుకోండి, ఆ గొర్రెల మందలో నేను కూడా పోతానంటే మీకు మిగతా వాళ్ళకి తేడా ఏంటి? కమ్ అవుట్ ఆఫ్ ది బాక్స్, కమ్ అవుట్ ఆఫ్ ది గ్రూప్ అండ్ థింక్ ఇన్ అ డిఫరెంట్ వే. థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటారు దీన్నే మనము. అండ్ ఇన్నోవేటివ్గా ఆలోచించండి. ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సమస్యలు వచ్చినప్పుడు దాన్ని ఇన్నోవేటివ్గా అంటే నూతనంగా ఏ విధంగా పరిష్కరించవచ్చు. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అంటూ ఉంటుంది. ఆ సొల్యూషన్ ఏంటి ఒక్కసారి మీరు గట్టిగా ప్రయత్నిస్తే కనుక ఆ సొల్యూషన్ మీకు దొరుకుతుంది. ఎప్పుడైతే మీరు కాన్సన్ట్రేట్ చేస్తారు, ఈ విధంగా ఇన్నోవేటివ్గా ఆలోచించడం మొదలుపెట్టండి. ఇంకొకటి ఛాలెంజెస్ని, ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా కానీ వాటిని మీరు యాక్సెప్ట్ చేయడం, ప్రాబ్లమ్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని దాన్ని నేను సాల్వ్ చేయగలను అని చేయడము. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేసినప్పుడు మీరు అక్కడ ఓడిపోకుండా గట్టిగా నిలదొక్కుని మొత్తం కాకపోయినా ఎంతో కొంత మీరు ఒక చిన్న పరిష్కారాన్ని చూపించగలిగే స్టేజ్లో మీరు ఉండాలి. సో ఈ విధంగా మీరు క్రియేటివ్ థింకింగ్ ఒకటి చూసుకోండి. ఇంకా నెక్స్ట్ హ్యాండ్లింగ్ క్రిటిసిజం అంటే విమర్శలను ఎదుర్కోవడం చాలా ఇంపార్టెంట్ మన సాఫ్ట్ స్కిల్స్ ఏరియాలో. ఎవరైనా విమర్శ చేసినప్పుడు నువ్వు కుంగిపోతావా లేకపోతే ఆ విమర్శని మళ్ళా అనదొక్కుని మళ్ళీ పైకి లేస్తావా, చాలా ఇంపార్టెంట్. ఈ విమర్శలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి పాజిటివ్ క్రిటిసిజం, ఇంకొకటి నెగిటివ్ క్రిటిసిజం. పాజిటివ్ క్రిటిసిజం అంటే మీకు చాలా మంచిది, అది అంటే చేసింది ఏదైనా తప్పు చేసినా ఏదైనా లేకపోతే సరిగ్గా చేయకపోయినా దీన్ని ఇలా చేయి బాబు, ఇలా చేస్తే మంచిది, ఇలా చేసి ఉంటే బాగుండేది అంటే మనకి ఒక ఇంప్రూవ్మెంట్గా ఉంటుంది. సో ఇలాంటి పాజిటివ్ క్రిటిసిజం ఆల్వేస్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఎప్పుడైనా దాన్ని తీసుకొని వాటిని మళ్ళీ మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే కనుక లైఫ్లో బాగుంటుంది. ఇంకా నెగిటివ్ క్రిటిసిజం అంటే మనం సరిగ్గా చేసినా కానీ కాళ్ళు చేతులు బట్టి లాగేవాళ్ళు మన ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఈ నెగిటివ్ క్రిటిసిజం ఎక్కువ కనిపిస్తుంది. సో ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? నెగిటివ్ క్రిటిసిజం ఉన్నప్పుడు మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మన మైండ్లో స్పేస్ ఇవ్వకండి, వాళ్ళని మన మైండ్లో ఒక రెంట్ కూర్చోబెట్టుకోకండి. వాళ్ళకి ఏం చేస్తారంటే వదిలేయండి, ఇగ్నోర్ ఇట్, డూ వాట్ యు వాంట్. మీరు ఏం చేయాలో చేయండి, మీకు మనసులో ఏమొస్తే అది చేయండి. అలాంటి కామెంట్స్ పట్టించుకోకండి. నెగిటివ్ క్రిటిసిజం, ఆ నెగిటివ్ పీపుల్తో కూడా ఎక్కువ తిరగకండి, వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. మీరు పాజిటివ్గా ఉండండి, పాజిటివ్ వాళ్ళతో తిరగండి. సో దిస్ ఇస్ అబౌట్ క్రిటిసిజం, హ్యాండ్లింగ్ క్రిటిసిజం. ఇంకా నెక్స్ట్ ఏంటంటే 7th పాయింట్ మోటివేషన్, చాలా ఇంపార్టెంట్. ప్రేరణ. ఈ మోటివేషన్ అనేది 2 రకాలుగా ఉంటుంది, సెల్ఫ్ మోటివేషన్ అండ్ మోటివేషన్ టు ద అదర్స్. సెల్ఫ్ మోటివేషన్ అంటే వీళ్ళు ఎట్లా ఉంటారంటే, నాకుగా నేను ఎప్పుడైతే నేను ప్రేరణ చేసుకుని నా అంతా నేను యాక్టివ్గా ఉంటానో అప్పుడు సెల్ఫ్ మోటివేట్. వీళ్ళు ఎప్పుడైనా సెల్ఫ్ స్టార్టర్స్, వాళ్ళంతా వాళ్ళే పని మొదలు పెడతారు. ఎవరో వచ్చి గ్యాస్ కొట్టి లేవు పని చెయ్యి అని ఆ సిచ్యుయేషన్ ఉండదు వీళ్ళకి. సో సెల్ఫ్ స్టార్టర్స్ వీళ్ళందరూ. అండ్ వీళ్ళు ఇనిషియేటివ్గా ఉంటారు, వాళ్ళంతా వాళ్ళే పని చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే మీలో ఈ సెల్ఫ్ మోటివేషన్ ఉంటుందో ఆటోమేటిక్గా ఎవరు మిమ్మల్ని పట్టించుకోక్కర్లేదు, ఎవరు మీ వెనకాల పడక్కర్లేదు. యూ విల్ గివ్ యువర్ బెస్ట్. మీ దగ్గర ఉన్న బెస్ట్ నాలెడ్జ్ని మీరు ఇస్తారు, మీ యొక్క పనితనాన్ని కూడా బెస్ట్గా నిరూపించుకుంటారు. ఒకవేళ సెల్ఫ్ మోటివేషన్ బాగా అయిపోయింది, చక్కగా పర్ఫెక్ట్గా ఉన్నారంటే అవతల వాళ్ళు మోటివేట్ చేయండి. నెక్స్ట్ సెకండ్ స్టెప్, అవతల వాళ్ళు మోటివేట్ చేయండి, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి, వాళ్ళకు కూడా కొంచెం ఒక దారి చూపించండి. ఆటోమేటిక్ దాంతో మీ మీద గుడ్ ఇంప్రెషన్ పడుతుంది, ప్లస్ వాళ్ళు మిమ్మల్ని అభిమానిస్తారు. సో ఈ విధంగా మోటివేషన్ టు ద అదర్స్, మోటివేషన్ ప్లేస్ వైటల్ రోల్, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఎప్పుడైతే మనం మోటివేట్ అయ్యి అవతల మోటివేట్ చేస్తాం అక్కడ పని మ్యాక్సిమం అయిపోతుంది. మోటివేషన్ అంటే మార్పు అని పెట్టుకోండి, గుర్తు, మార్పు. మన మార్పుకి మనకేం మంచి ఉపయోగపడుతుందో అది సెల్ఫ్ మోటివేషన్. లేకపోతే దాంట్లో మళ్ళీ రాంగ్ వినబడుతుంది. మోటివేషన్ అంటే మార్పు, సెల్ఫ్ మార్పు. సెల్ఫ్ మోటివేషన్ అంటే సెల్ఫ్ మార్పు, బయట మోటివేషన్ అంటే బయట వల్ల మార్పు పోయినట్టే.
ఇంకా తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటంటే టైం అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. టైంని ఎలా మేనేజ్ చేయాలి చాలా ఇంపార్టెంట్. ఈ టైంని మేనేజ్ చేయడానికి ముందుగా ప్రయారిటైజ్ ద ఇంపార్టెన్స్, ప్రయారిటైజ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్, ముఖ్యంగా ఏది ఇంపార్టెంట్. చాలా పనులు ఉన్నాయి, వాటిలో ఏది ఇంపార్టెంట్ అది కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ వాట్ ఇట్లా మీరు ప్రయారిటైజ్ చేసుకుని ఒక ప్లానింగ్ వేసుకోండి. ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. ప్లానింగ్ ఈజ్ ద మెయిన్ గేమ్ చేంజర్. మొత్తం మారుస్తుంది, మన లైఫ్ని మార్చేది ప్లానింగ్, ప్రణాళిక వేసుకోవడం, ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా స్ట్రెస్, ఒత్తిడి ఉన్నప్పుడు మీరు ఎలా చేస్తారు, ఒత్తిడిలో మీరు ఎలా మాట్లాడతారు, ఒత్తిడిలో మీరు ఎలా బిహేవ్ చేస్తారు. ఈ ఒత్తిడి మేనేజ్ చేయడానికి బెస్ట్ వే మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ఇంకా ప్రాణాయామం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఒకటే కదా. మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామం, యోగ నిద్ర చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, నలుగురితో చక్కగా మాట్లాడడము, బాధలు కష్టాలు అన్నీ పంచుకోవడం, సుఖాలు పంచుకోవడం, ఇది సింపుల్ స్ట్రెస్ మేనేజ్మెంట్. సరే మేడం గారు, తన బిజినెస్ యూట్యూబ్ అయినప్పటికీ నలుగురికి ఉపయోగపడేటువంటి చాలా మంచి విషయాలు, పిల్లలకి పెద్దలకి అందరికీ ఉపయోగపడే విషయాలు. మనం కూడా ఇవన్నీ ఇంకోళ్ళకి చెప్పే లెవెల్కి మనం ఎదగాలి. ఇక్కడ ఈ ఒక్క పాయింట్ దగ్గర నేను చెప్తాను చూడండి, స్ట్రెస్ మేనేజ్మెంట్. తనన్న పాయింట్, నేను స్ట్రెస్లో ఎలా ఉంటాను అనేది, దేన్ని స్ట్రెస్గా తీసుకుంటాను, నేను ఎలా ఉంటాను, ఈ కాన్షియస్ చాలా అవసరం. దీన్ని కాన్షియస్నెస్ అంటారు. అని చాలా మంది ఈ మాట ఎక్కువగా వింటాం, కంట్రోల్ చేసుకోవద్దు, కక్కేసేయాలి అని. ఇది నాట్ రైట్. కంట్రోల్ చేసుకోవద్దు అని ఫస్ట్ నేను చెప్తాను చూడండి. ఎప్పుడైనా సరే కంట్రోలింగ్ పవర్ అనేది చాలా ముఖ్యమైనటువంటి. ఐసియు కాన్సెప్ట్ ఒకటి చెప్తాను, అది నోట్ చేసుకోండి. ఐసియు ఐ అంటే ఫస్ట్ ఐ ఫర్ ఇంట్రెస్ట్, ఇంటెన్షన్. ఇంట్రెస్ట్ ఉండాలి, నేను చాలా వండర్ఫుల్ గా తీర్చిదిద్దుకోవాలని ఇంట్రెస్ట్ ఫస్ట్ అది ఉండాలి. అది లేకపోతే మనం ఎటువైపు వెళ్ళాలో అటువైపు వెళ్ళాలి. ఆ ఉద్దేశం ఉండాలి, ఆ ఇంటెన్షన్ ఉండాలి, ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. నేను నా ఎమోషన్స్ ని చాలా క్వాలిటీగా తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మన యొక్క ఎమోషన్స్ ని కాపీ పేస్ట్ చేస్తారు పిల్లలు, టీము. కాపీ పేస్ట్ అంతే. ఇంట్లో నిరంతరము పిల్లలు బాధపడుతున్నా, ఏం చేస్తున్నా, డిష్ ఉండు, నిరంతరము విసుగ్గా ఉంటే సేమ్ టు సేమ్ దాన్నే తీసుకెళ్లి స్కూల్లో వ్యక్తం చేస్తారు. సేమ్ టు సేమ్ వాళ్ళంతే. రేపొద్దున ఎక్కడికి వెళ్ళినా సరే, ఇంకో ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మనం ఏ ఎమోషన్స్ ని మనం వ్యక్తం చేస్తున్నామో, మాటల్ని వ్యక్తం చేస్తున్నామో, అవే డూప్లికేట్ కాపీ పేస్ట్ అయిపోతుంది వాళ్ళ దగ్గర. ఓకే, ఇది సత్యం. కాబట్టి వాళ్ళ కోసమైనా సరే, పిల్లల కోసమైనా సరే, లేకపోతే మన టీం కోసమైనా సరే, మనం ఆ నియంత్రణ శక్తిని కలిగి ఉన్నాం. కరెక్టేనా? దీన్ని సి ఫర్ కంట్రోలింగ్ పవర్, నియంత్రణ శక్తి అని అంటారు. ఎంత కంట్రోలింగ్ ఉంటే అంత. ఓకే, ఒక వంతెనే వేయాలనుకోండి, నీళ్ళు ఆపాలా లేదా, నిశ్చలంగా చేయాలా లేదా? నిశ్చలంగా చేస్తేనే కనబడుతుంది. నిశ్చలంగా చేస్తేనే కనబడుతూ ఉంటుంది. ఆ తర్వాత యూ ఫర్ అండర్స్టాండింగ్, అప్పుడు అండర్స్టాండింగ్ అవుతుంటుంది. అండర్స్టాండింగ్ అయ్యే కొద్దీ కంట్రోల్ చేయాల్సిన అవసరం తగ్గుతుంటుంది. అట్లా కంట్రోల్ చేసుకోకుండా అండర్స్టాండింగ్ చేసుకోవాలంటే ఇక అది ఎప్పటికీ అవ్వదు. ఫస్ట్ నేను చాలా పాజిటివ్గా ఇవి నాకు అవసరమని నేను గుర్తించాను అని ఇంట్రెస్ట్ పెంచుకోవాలి. ఇంకా గుర్తించడం గొప్ప, మళ్ళీ దాని మీద ఆసక్తి పెంచుకోవడం గొప్ప. ఇప్పటి నుంచి నేను ఇలా ఉండాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి, కొంత కంట్రోల్ చేసుకోవడానికి ప్రాక్టీస్ చేయాలి. కంట్రోల్ చేసుకున్నప్పుడు కనబడతాయి, అమ్మ నేను ఇంకా ఇట్లా మాట్లాడకుండా ఉండడం మంచిదైంది, ఇట్లా అర్థం చేసుకోవడం మంచిదైంది, ఓపిక తెల్లారి మాట్లాడడం మంచిదైంది. అంతేనా? కంట్రోల్ చేసుకున్న తర్వాత కనబడుతుంది, అండర్స్టాండింగ్ అయిపోతుంది. కంట్రోల్ చేసుకోవడం వల్ల ఎంత లాభం అనేది కంట్రోల్ చేస్తేనే తెలుస్తుంది. అంతేనా? థ్యాంక్స్. సో
కొంచెం కొంచెం ఆ నియంత్రణ శక్తి అనేది. ఇంద్రియ నిగ్రహం అని పేరేంటారు? ఇంద్రియ నిగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది ఆ పదం? ఇంద్రియాలను నిగ్రహించుకోవడము అనేది ఎలా వస్తుంది? ఫస్ట్ అది ప్రాక్టీస్ చేయాలి. బలవంతంగా అయినా ప్రాక్టీస్ చేస్తే తర్వాత అదే బలం అవుతుంది. అన్ని అర్థం చేసుకున్నాక నిద్ర లేవంటే కుదురుతుందా? ఇక కుదురుతుందా ఇంకెప్పుడైనా? బలవంతంగా అయినా ఉపవాసం చేస్తే ఆ తర్వాత తెలుస్తుంది ఎంత తినాలో అని. అందుకని మన ఆచారాల్లో రూల్ పెట్టారు. మీకు ఉన్నదా సార్ ఉపవాస దీక్షలని? ఉన్నాయి అంటే ఉపవాసం చేస్తారు. అట్లా ఫాస్టింగ్ ఎందుకు పెట్టారు? కంట్రోలింగ్, మైండ్ కంట్రోలే మన పెద్దవాళ్ళు అన్ని పెట్టింది మన మత ఆచారాలు అన్నిట్లో. చూడండి మన ముస్లిం సోదరులు ఉమ్మ అసలుకి మింగరు బయటికే. ఎంత కాన్షియస్ గా ఉండాలి సార్? అవునా సునీల్? ఎంత కాన్షియస్ గా ఉండాలి, గుర్తు పెట్టుకోవాలి. కేసీఆర్ కి వాళ్ళు ఎవరో రిపోర్టర్ పేరు చదువుతూ ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడు కదా కేసీఆర్. సో నువ్వు ఎక్కువ అడుగుతుంటావు శ్రీకాంత్ ఎమోషన్స్ అని. ఎమోషన్స్ దగ్గర కాన్షియస్ గా ఉండాలి. సో ఫస్ట్ నీకు ఇష్టం ఉండాలి. ఓకే, నీ పర్పస్ నీకు గుర్తుండాలి. నువ్వుకే అడిగితే నాకు చికాకు వచ్చింది అనుకో, నీ దగ్గర నుంచి పీవీ రాదు, అంతే సింపుల్. నీ మూడ్ డిస్టర్బ్ అవుతుంది అంతే. ఓపిక, ఓపిక అని సహనమే మన పేషెన్స్ ఈజ్ ప్రోగ్రెస్. మరి ఇది ఎలా ప్రాక్టీస్ అవుతుంది అంటే ప్రాక్టీస్ మనం నేను కోరుకోవాలి ఇష్టంగా, ఫస్ట్ ఇష్టంగా కోరుకోవాలి. ఇక నువ్వు చేయలేని వాటి అన్నిటిని చూసి నేను చికాకు తెచ్చుకున్నాను అనుకో, అయిపోతుంది. ఇప్పుడు నీ స్కిల్ మీద అయితే నా సంపాదన లేదు, నా స్కిల్ మీద నా సంపాదన ఉంది, ఈ విషయం తెలుసుకోవాలి. అప్పుడు నిగ్రహం వస్తుంది. నీ స్కిల్ మీద నాది లేదు, నా స్కిల్ మీద నా రిటైలింగ్ ఉంది, నా రిటైలింగ్ మీద నా కస్టమర్స్ ఉన్నారు, నా కస్టమర్స్ నచ్చితే నాకు పార్ట్నర్లు అవుతారు. దట్స్ ఇట్, అంతే. నీతో నాకు సంబంధం ఏంటి? నా స్కిల్లే నాకు సంపాదన. అది తెలుసుకుంటే నీ దగ్గర నా కమ్యూనికేషన్ బాగుంటుంది, అంతే. సో ఇది అనుభవం మీద వస్తుంది. ముందే తెలుసుకుంటే మంచిగా ఉంటుంది, ఎక్కువ మందిని నిలబెట్టుకుంటాం మనం. ఓకే, సో ఇది ఫస్ట్ ఐ ఫర్ ఇంట్రెస్ట్. ఫస్ట్ ఆ ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి. తర్వాత సి ఫర్ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. మత్తుని కంట్రోల్ చేసుకొని లేవడం స్టార్ట్ అయితే అదే రేపొద్దున బలవంతంగా చేసిందే బలం అవుతుంది. అందుకని మన ఆచారాల్లో మీకు తెలిసినా తెలియకున్నా సరే దేవుడి పేరు చెప్పైనా సరే ఉదయం లేవండి అని దీక్ష ఇస్తారు. ఇంకప్పుడు లేస్తాం అంటే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? మనసుని స్ట్రాంగ్ చేస్తున్నాడు. చెప్పాను ఇందాక, ఎంత కాన్షియస్ గా ఉంటే, ఎంత కంట్రోల్ గా ఉంటే వస్తుంది అది. ఏది ఉమ్మిని మింగకుండా ఉండడం అనేది ఎంత పవర్, అది మైండ్ పవర్. అది సెల్ఫ్ కంట్రోల్ సార్, అదంతా సెల్ఫ్ కంట్రోల్. మనకు ఫస్ట్ అండర్స్టాండింగ్ జరిగితేనే కంట్రోలింగ్ అనేది జరుగుతుంది కదా సార్. నువ్వు అసలు కంట్రోల్ చేసుకోకపోతే అండర్స్టాండింగ్ ఎట్లా చేసుకుంటావు? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సిచ్యువేషన్ వచ్చింది సార్, దాని గురించి ఏదేదో ఆలోచిస్తున్నాం, బాగా ఆలోచించి ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వచ్చింది. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అయ్యో ఏంది నేను ఇట్లా ఆలోచిస్తున్నా అని మళ్ళీ మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటాం కదా సార్. అంటే అక్కడ అండర్స్టాండింగ్ జరిగినప్పుడే ఓ అట్లా కాదు ఇట్లా ఆలోచించాలని స్టార్ట్ అయింది. చూడండి, అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకోవడం, అంతేనా? తెలుగులో అవగాహన చేసుకోవడం అంటే వీళ్ళందరికీ అర్థం కాలేదన్నా, ఇన్నోళ్ళందరికీ అర్థమవుతుంది. కానీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడే సార్ నాకు అంత అర్థమవుతుంది అని అంటారు. ఎందుకంటారు? కంట్రోలింగ్ పవర్ లేక. అదే సార్, ఫస్ట్ అర్థమైంది, తర్వాత కంట్రోలింగ్ వస్తుంది కదా అంటున్నాను. అదే ముందు నీకు అర్థం. ఇప్పుడు నీకు ఆ ఇంట్రెస్ట్ ఫస్ట్ మొత్తం అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఉదయం లేవడం వల్ల ఎంత లాభం ఉందో అన్ని అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. అవసరాన్ని గుర్తిస్తే చాలు, నీ కంట్రోలింగ్ పవర్ వస్తుంది. అవసరాన్ని గుర్తిస్తే చాలు. ఉపవాసం, అందుకనే మన పెద్దవాళ్ళు ఉపవాసం అవసరం గుర్తించి
నువ్వు ఉపవాసం ఉంటే మంచిది అని చెప్పారు అంతే. దీక్షగా పెట్టిరు, దాన్ని దీక్ష అంటారు. దీక్ష అని పెట్టేసిర్రు. ఇక నమ్మకంతో దాన్ని ఫాలో అవ్వాలి. అందుకే ఇసుమంత కొంచెం అంత విశ్వాసం ఉన్నా, అంతేనా సార్, కొంచెం విశ్వాసం ఉన్నా చాలు అని అంటారు. అవసరం అర్థమయ్యేంత వరకు మనం ఉన్నాం అనుకోండి, ఎప్పటికీ ఉపవాసం చేయం అసలు. ఎప్పటికీ చెయ్యం అసలు, కంట్రోల్ గానే కాదు. ముందు కంట్రోలింగ్ ప్రాక్టీస్ చేస్తే, ఇప్పుడు నేను చెప్పాను నీకు ఒక డైట్ ప్లాన్ చెప్పాను, నువ్వేం చేసావు, ఎందుకైనా మంచి సార్ చెప్తున్నాడు కదా అని ఒక 3 రోజులు ఫాలో అయ్యావు. చాలా తేలిగ్గా ఉంది సార్, నిద్ర కూడా వెంటనే మెలకువ వచ్చేస్తుంది అని ఎప్పుడో అవగాహన అయింది? ప్రాక్టీస్ చేసిన తర్వాత. అందుకనే ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎడ్యుకేషన్ అన్నారు. కొంతమంది ఆల్రెడీ అలవాటైన వాళ్ళు ఏం చెప్తారంటే, అవగాహన అవుతుందిలే, అప్పటిదాకా కంట్రోల్ చేసుకోకు, ఏం కాదు, మాట్లాడు, కోపం వస్తే కక్కు అని అంటారు. ఇక ఎమోషన్స్ ని కక్కమన్నారు కదా అని అలా కాదు. ఎమోషన్స్ ని విడుదల చేయడం కాదు, చాలా ప్రొడక్టివ్ గా విడుదల చేయాలి. ఇప్పుడు కృష్ణ సార్ అలా కాదు, మీరు ఇలా మాట్లాడితే బాగుంటుంది కొంచెం అంటే, సార్ ఎక్కడో డిస్టర్బ్ అయ్యాడు, కోపం వచ్చిందని అర్థమైపోద్ది సార్కి. సో ఆ కంట్రోల్ చేసుకుంటే ఇది అణుశక్తి అణుబాంబు తెలుసా మీకు? అణుశక్తి అణుబాంబు అణు విద్యుత్ అని ఉంటుంది, అవునా సార్? అణువులో శక్తి ఉంది, ఆత్మలో శక్తి ఉన్నట్టే. ఆత్మ అంటేనే అణువు, ఆటం, దాంట్లో శక్తి ఉంది. దాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకుంటే అణు విద్యుత్ అవుతుంది. ఇంత అణు విద్యుత్ తోటి ఎంతో ఇవ్వచ్చు కదా, రేడియేషన్ పవర్ తోటి ఎంతో విద్యుత్ నుంచి. పొరపాటున సరిగ్గా వినియోగించుకోకపోతే అనుభవం అయిపోద్ది, జపాన్ నాశనం అయిన అట్లా, ఆ నగరాల నాశనం. అట్లాగే నీ ఆలోచనలో అంత శక్తి ఉంది, దాన్ని సరిగ్గా కంట్రోల్ చేయాలి. దాన్నే రేడియేటర్ అంటాం, అవునా? దాన్ని ఏమంటాము? కరెక్ట్ గా ఎటువైపు తీసుకెళ్లాలో అటువైపు తీసుకెళ్ళాలి, కంట్రోల్ చేసి. వితౌట్ కంట్రోలింగ్ ఎలా చేస్తాము? సో అవగాహన అయ్యే కొద్దీ బాగా కంట్రోల్ చేయాల్సిన అది తగ్గుతుంది, ఆటోమేటిక్గా జరిగిపోద్ది అనమాట. రెగ్యులర్ గా నువ్వు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ ఎక్కడో ఒక దగ్గర కంట్రోల్ చేయకపోతే, నువ్వు పిల్లల్ని కంట్రోల్ చేయకపోతే, వాళ్ళకి తెలియదు అసలు మంచి ఏందో తెలియదు, చెడేది. అసలు ఆ కంట్రోల్ చేయడానికి ఆ పెద్దవాళ్ళు ఉన్నది, ఆ ఆచారాలు ఉన్నది, ఆ దీక్షలు ఉన్నది, ఆ వ్రతాలు ఉన్నది, అవన్నీ మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి, మనలో ఉన్నటువంటి ఆ తామస రజోగుణాల నుంచి బయటపడడానికి ఉన్నాయి. అలా ఒక మిత్రుడు సోదరుడు గుర్తుపెట్టుకొని అసలు మింగకుండా అట్లానే ఉన్నాడు అని అంటే ఎంత మెంటల్ పవర్ పెరుగుతున్నది, ఎంత కాన్షియస్. కంట్రోలింగ్ ఎంత ఉంటే అంత కాన్షియస్. కాన్షియస్ అంటే అర్థం చేసుకోవడం, అర్థం చేసుకుంటుంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా జరిగిపోద్ది. అప్పుడు కంట్రోల్ అనేది తగ్గిపోతుంది, బలవంతం అనేది తగ్గుతుంది. బలం అయిపోయింది ఇంకా బలవంతం ఏముంది? కానీ పెద్దవాళ్ళు మాత్రం మొదట కమాలి గారు నన్ను మా ఫాదరు చిన్నప్పుడు 6వ తరగతిలో బాగా కొంచెం లావుగా ఉన్నానని, చిన్న తమ్ముడిని చెల్లెని కాకుండా నన్నే ఒక రగ్గిచ్చి కొంచెం దూరంలో రోటరీ క్లబ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆసనాలు వేయమని నేను మాట్లాడాను. నాకు తెలిసిన వాళ్ళే, నువ్వు వెళ్ళని పంపించేవాడు. తెల్లారి నేను వెళ్ళిన 10 నిమిషాలు, పావు గంటకు వచ్చేవారు చిన్న చీకట్లో. అక్కడ కుక్కలు బాగుండే, ఇక నేను కొంచెం చికాకు పడేవాడిని. అట్లా కూర్చున్నాను. బలవంతంగా నేర్చుకున్నటువంటి ఆ ఆసనాలు, ప్రాణాయామం 45 ఏళ్ళ తర్వాత కూడా ఉపయోగపడుతుంది. అప్పుడు బలవంతంగా చేశాను, ఇప్పుడు బలంగా చేస్తున్నాను, ఎందుకంటే అర్థమైంది కాబట్టి. సో కంట్రోలింగ్ పవర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, కాన్షియస్నెస్ పెంచుతుంది. ఓకే, కొంతమంది ఆ కంట్రోలింగ్ అవసరం లేదు, అదంతా వేదాంతం మాట్లాడుతుంటారు, కానీ కొంచెం అది ఫైనల్ స్టెప్ అనమాట. శుభం కాదు అది. సార్ కమల్ సార్ చెప్పండి. సార్ థర్డ్ ఫోర్త్ పాయింట్ చెప్పండి సార్ కొద్దిగా. ఫస్ట్ సార్ చెప్తారు సార్. కృష్ణ సార్ ఆ మొదటి 4 అంటే కట్టప్పని ఎవరు చంపిన తర్వాత వచ్చింది సార్. ఎందుకు చంపిన ఎవరు చంపారు అనేది లేదు, అడగడం మంచిదే. చెప్పండి మొదటి 4. ఫస్ట్ పాయింట్ సార్ పాజిటివ్ యాటిట్యూడ్ సార్. ఫస్ట్ పాయింట్ పాజిటివ్ యాటిట్యూడ్. రెండో పాయింట్ బిఏ టీమ్ ప్లేయర్.
బిఏ టీమ్ ప్లేయర్గా ఉండాలి. మూడోది స్ట్రాంగ్ కమ్యూనికేషన్. నాలుగోది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఓకేనా సార్? ఓకే సార్. ఒక్కసారి ఒక్కొక్క మాట చెప్పండి సార్. వీటి గురించే సార్. ఉమ్, పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఎలాంటి ప్రాబ్లం వచ్చినా దాన్ని ఎదుర్కోగలగాలి సార్. ఎదుర్కొని నేను చేయగలను అనేటువంటి యాటిట్యూడ్ అనేది ఉండాలి మనకు. yes. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న గ్లాస్ ఉంది సార్. గ్లాసులో సగం వాటర్ ఉన్నప్పుడు ఇది సగం వాటర్తో నిండి ఉన్నది అంటే బాగుంటుంది. ఇది సగం ఖాళీ ఉన్నది అంటే నెగిటివ్. సగంతో నిండి ఉన్నది అంటే పాజిటివ్. అంత పర్ఫెక్ట్ గానే ఉంది అని అనుకోవాలి కమాల్ గారు. అది ఓకే సార్. పాజిటివ్. ఇప్పుడు మా ఫాదర్ అట్లా ఉన్నారు కాబట్టి ఇట్లా ఉన్నాను. ఓకే. మా అమ్మకి అస్సలు చదువు రాదు, కానీ తనకి చదువుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఇప్పుడు తన మనవరాళ్ళైనా మనవాళ్ళు పుస్తకం పట్టుకున్నా, నేను ఇప్పుడు పుస్తకం పట్టుకున్నా ఇంకా ఆమెకి ఎంతో ఇష్టం. ఎందుకని? ఆమె చదువు రాదు కాబట్టి దాని వాల్యూ తెలుసుకుంది. ఓకే. సో పర్ఫెక్ట్ గానే జరుగుతుంది అంతా. వాళ్ళు అట్లా ఉన్నారు కాబట్టి నేను ఇట్లా ఉన్నాను. ఓకే. అది బాగా తెలుసుకోవాలి. వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి నాలో ఈ లీడర్షిప్ ఇట్లా పెరుగుతుంది అని అనుకోవాలి. ఓకే. రెండో పాయింట్ సార్, బిఏ టీమ్ ప్లేయర్ అంటే ఒక ఎంప్లాయీ అందరితో కలిసి ఉండాలి. అందరితో కలిసి ఉండి ఆ, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సాల్వ్ చేయడానికి ముందు ఉండాలి. అందరితో కలిసి ఆ ప్లేలో తన పాత్ర ఉండాలి. ధోనిది ఉంది కదా సార్, అందుకే కెప్టెన్సీ. అవును అవును సార్. తన స్కిల్ అనేది ఉండాలి. ఇప్పుడు అందరూ మోస్తున్నప్పుడు జస్ట్ ఇట్లా ఇట్లా భుజవానిచ్చి నట్టు ఉట్టికనే కాకుండా ఆ బలంలో, ఆ గెలవడంలో తన పాత్ర అంటూ ఉండాలి. మూడోది స్ట్రాంగ్ కమ్యూనికేషన్ సార్, భావ వ్యక్తీకరణ. ఇప్పుడు నేను కరెక్ట్ గా మీకు కమ్యూనికేట్ చేయగలిగాను అనుకోండి, మనకి ఎంత వర్క్ వచ్చినప్పటికి కూడా ఆ వర్క్ ను ఎక్స్ప్రెస్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఎక్స్ప్రెస్ చేసే విధానం వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మనసు నొప్పియకుండా అతనికి చెప్పగలగాలి. ఆయన ఇబ్బంది పడవద్దు, అవతల వ్యక్తి ఇబ్బంది పడవద్దు. కమ్యూనికేషన్ అనేది మంచిగా ఉండాలి. అట్లా చెప్పగలగాలి. అది గ్రేటే. ఇంకా ఎంత అనుభవం మీద వస్తుంటుంది. అవును సార్. ఇది అవసరం అని ఇప్పుడు ఉంది కాబట్టి మనం కంట్రోల్ చేసుకుంటూనే అది ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నదిలో బ్రిడ్జ్ కట్టాలనుకోండి కమల్ గారు, నీళ్ళని ఆపుతామా లేదా? కంట్రోల్ చేయకపోతే కట్టగలమా? ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తేనే అక్కడ రోడ్ వేయగలుగుతాం. కంట్రోలింగ్ అనేది కాకపోతే నెమ్మదిగా అదే బలం అవుతుంది. నెక్స్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సార్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం. 4వ పాయింట్. ఆత్మవిశ్వాసంతో ఉంటే మనం నిర్భయంగా వర్క్ చేసుకుంటాం. ఆ కాన్షియస్నెస్, పెరుగుతున్న కాన్షియస్నెస్ మనకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. నన్ను నేను కంట్రోల్ చేసుకుంటాను, చేయగలుగుతాను, క్లారిటీ ఇస్తుంది. ఓకే, ముందుకు. సూపర్ సార్. ఈరోజు ఇంకా నాకు కొంచెం చెప్పడం వచ్చింది ఈ పాయింట్స్ ని. రేపు పొద్దున్న ఆర్టీపీలో 1000 మంది ఉండొచ్చు. అందరినీ ఎన్నో టేబుల్స్ ఉంటాయి, వాళ్ళందరినీ కంట్రోల్ చేసి మనం కరెక్ట్ గా కనెక్ట్ చేయాలని అంటే ఈ చర్చలు, ఈ ఇంట్రెస్ట్, ఇదంతా ఉపయోగపడుతుంది మనకి. మళ్ళీ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు మనం మైండ్ఫుల్నెస్, ప్రొడక్ట్ గురించి చెప్పడం కంటే కూడా మైండ్ఫుల్నెస్ గురించి చెప్పడము చాలా, ఆ యొక్క సెషన్స్ కి వాల్యూ ఎక్కువ ఉంటుంది లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కి. ఓకే, మన ఈ సెషన్స్ మీకు ఆర్ఆర్ బాగా ఉపయోగపడుతుంది. మీరు ఒక 500ని తయారు చేశారు, అక్కడికి వెళ్ళి మీరు సెషన్ తీసుకోవాల్సి వచ్చింది, అక్కడ మీకు ఉపయోగపడుతుంది. యాజ్ ఎగ్జిక్యూటివ్ గా ఈ పాయింట్స్ చకచక చెప్పారు అని అంటే వండర్ఫుల్. అంటే ఇంకో 4-5 సార్లు వింటూ ఉంటారు. ఓకే, రైట్ డియర్ ఫ్రెండ్స్, మీకు ఒక మంచి ఫోకస్ ట్రైనింగ్. ఇప్పుడు నేను ఒక 5 minutes ఫోకస్ ట్రైనింగ్. నేను ఒక సాంగ్ పెడతాను, ఒక్క వర్డ్ కూడా మిస్ అవ్వకుండా వినండి. మిస్ అవ్వద్దు. అసలు ఆ రచయిత ఎంత ప్రాణం పెట్టి రాశాడు అనే, జస్ట్ అంటే టైం అయిపోయింది కాబట్టి 5 minutes కి మన ఫోకస్ ప్రాక్టీస్ చేద్దాం. థ్యాంక్ యూ. చాలా మంచి పాట కదా.
ఒకసారి ఈరోజు ఈవినింగ్ స్టార్ట్ 250లకి. ఓకే, ప్రతిరోజు ఎవరి వాళ్ళది ఉంది. మిగతా వాళ్ళు ఇబ్బంది లేదు, మీరు ప్రెజెంటేషన్ చేయించుకోవడం ఇంకో దాని మీద ప్రొడక్టివ్గా టైం పెట్టుకోండి. ఓకే, పండుగ తర్వాత హెల్త్ సెషన్ ఉంటుంది, 11 o'clock ఉంటుంది. 11 o'clock పండుగ తర్వాత. ఇంకా ఈవినింగ్ ఏ కేటగిరీ వాళ్ళకి. ఉమ్, ఆ, టాప్ 250 ఇస్తారు ఈరోజు. ఆ, క్లాస్ ఉన్నారు కదా సార్ ఈరోజు 4 PM కదా. 4th film. 4th location. కృష్ణ సార్ ఫస్ట్ స్టార్స్ అన్నట్టు అన్నారు నాకు. అయిపోయింది, నిన్న అయిపోయింది కదా. నిన్న అయిపోయిందా? ఓకే. ఈరోజు 250. ఓకే, రైట్. సో అంతా కూడా డైరెక్ట్ సెల్లింగ్. చూడండి, ఒక ఇన్సూరెన్స్ 1950s నుంచి దానికి రెగ్యులేషన్ అయింది. రియల్టర్, రియల్ ఎస్టేట్, చిట్ ఫండ్స్, ఇంకా మిగతా అనేకమైనటువంటి రంగాలు. వాళ్ళందరూ ఎంత హ్యాపీగా వెళ్ళి వర్క్ చేసుకుంటూ హాయిగా సంపాదించుకుంటారు. రైట్. అలాగే డైరెక్ట్ సెల్లర్స్ కూడా ఆ రోజులు వచ్చాయి. డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక వృత్యా కాదా అనేది చాలా మందికి డౌట్ ఉంది. అసలు కెరియర్ ఇది కాదా నెట్వర్క్ మార్కెటింగ్ అనేది. ఇప్పుడు పూర్తిగా మొన్న ఈనాడు పేపర్ నుంచి అందరికీ అవగాహన వచ్చాయి. ఇది కూడా ఒక ప్రొఫెషన్ ఇది అనేది తయారవుతుంది. ఎంతో మంది స్టూడెంట్స్కి, స్కిల్ ఉన్న వాళ్ళకి ఇది చాలా చాలా మంచి ప్రాధాన్యతని ఇస్తుంది. దీన్ని ఉపయోగించుకోండి. అది మీరు చూసారో లేదో, ఈ పేపర్ మీరు కొంచెం దగ్గర పెట్టండి సార్. సరే, కొంచెం దూరం చూడండి. ఇదే మోతాదు అంటే ఎంతవరకు పెట్టాను అది చూడండి. ఆ రెడ్ కలర్ లో ఉన్నది చూసారా, అక్కడ డైరెక్ట్ థర్డ్ పేపర్. అది థర్డ్ పేపరే, ఎక్కడో చిన్నగా జిల్లాలో ఇంతనో లేకుంటే ఇంత బిట్ కాదు, చాలా పెద్దగా థర్డ్ది డైరెక్ట్ సెల్లింగ్ అని రాసాను చూడండి. ఓకే, కాకపోతే కొంచెం దేనికైనా స్కిల్ అవసరము, డిజిటల్ స్కిల్స్. దాని మీద పట్టు. ఇందాక నేను సునీల్కి చెప్పేటప్పుడు చెప్పాను కదా కొన్ని సజెషన్స్, ప్రొడక్టివ్గా టైంని ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని మీద కేటాయించండి. హెల్త్ని మనం రీసెర్చ్ చేయాల్సిన పాయింట్ హెల్త్. ఓకే, ఆల్ ది బెస్ట్.